టెర్రర్ ట్రావెల్ విత్ జో పైన యూట్యూబ్ లోన పాక్ స్పై జాబ్ ఆమె అడుగు పెట్టిన చోటల్లా ఉగ్రవాదం నీడలు పరుచుకున్నాయి. టెర్రరిస్టుల జాడలు కనిపించాయి. ఈ యూట్యూబర్ జ్యోతి వీడియో చేసిన చోటే విధ్వంసం జరుగుతోందా? అది కోఇన్సిడెన్సా లేక వీడియోల చాటున విదేశీ గూఢాచార్య వ్యవహారమా? ట్రావెల్ విత్ జో పూర్తిగా పాకిస్తాన్ కోసమేనా? ఇక యూట్యూబ్ ముసుగేసుకుని పాకిస్తాన్ సేవలో తరిస్తున్న మరో 12 మంది దేశద్రోహుల బండారం బయటపడింది. టెర్రర్ ట్రావెల్స్ హర్రర్ కహానీ ముసుగు తీస్తే లొసుగు బయటపడింది. ట్రావెల్ విత్ జో ఫుల్ కహానీ వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణి డర్టీ స్పై పిక్చర్ 70mm స్క్రీన్ పై ప్రత్యక్షమైంది. దేశంలో కలకలం రేపింది. యూట్యూబర్ అనే లేబుల్ ను తగిలించుకుని ఇండియాలో జ్యోతి అడుగుపెట్టని ప్లేస్ లేదు, బయట పెట్టని రహస్యమూ లేదు. ట్రావెల్ విత్ జో ఇది పాకిస్తాన్ కోసం చేసిన ఫుల్ టైం జాబ్ లాగానే ఉంది. జ్యోతి కొన్ని నెలల క్రితం పెహల్గామ్ లో అడుగుపెట్టింది. అక్కడి అందాలను తన వీడియో కెమెరాలో బంధించి ఆ ఏరియాకు వచ్చే టూరిస్టుల గురించి పాకిస్తాన్ కు తెలిసేలా వీడియోలు చేసింది. సీన్ కట్ చేస్తే 3 నెలల తర్వాత పెహల్గామ్ లోని బైసరన్ లోయలో ఉగ్ర బద్మాషులు విరుచుకుపడ్డారు. 26 మంది టూరిస్టులను మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో జ్యోతి హస్తం ఉన్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయి. 2023లో హైదరాబాద్ టు బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఓ రేంజ్ లో హల్చల్ చేసింది జ్యోతి. కేంద్ర మంత్రులు పాల్గొన్న ఆ కార్యక్రమంలో తన యూట్యూబ్ టీమ్ తో తెగ హడావిడి చేసింది. జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ కి కేవలం వందే భారత్ రైల్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ కోసమే వచ్చిందా, లేదంటే ఆ సమయంలో ఇంకెవరినైనా కలిసిందా, వేరే వీడియోలు ఏమైనా తీసిందా? అప్పుడంటే ఆమె ఒక యూట్యూబర్, కానీ ఇప్పుడే తెలిసింది కదా తను మన శత్రు దేశంతో సమాచారం షేర్ చేసుకుంటోందని. అందుకే హైదరాబాద్ లో అప్పట్లో ఆమె యాక్టివిటీస్ పైన కూడా ఆరా తీస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. లేటెస్ట్ గా ఐసిస్ స్కెచ్ తో హైదరాబాద్ లో టిఫిన్ బాక్స్ బాంబ్ పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. అయితే ఇది కూడా జ్యోతి లెగ్ మహిమనే అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక యూట్యూబర్ ముసుగులో గతంలో జమ్మూలోని అత్యంత ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళింది ఈ కిలాడీ లేడీ. ఆ తర్వాత మొన్న జరిగిన దాడుల్లో వైష్ణోదేవి ఆలయంపై దాడికి విఫలయత్నం చేసింది పాకిస్తాన్. ఆ దేశం ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను మన భద్రతా దళాలు నేలకూల్చేశాయి. ఇప్పటి వరకు జరుగుతున్న ఈ ప్యాటర్న్ అంతా చూస్తే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అడుగుపెట్టిన ప్రాంతాల్లో ఉగ్రవాదం నీడలు పరుచుకున్నాయి. ఆమె వీడియోలు చేసిన చోట్లల్లా విధ్వంస జాడలు కనిపించాయి. ఇక జ్యోతి యూట్యూబ్ ఖాతాలో 487 వీడియోలు ఉన్నాయి. 3.87 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఆమె ఫుల్ టైం ఫుల్ జోష్ తో పాకిస్తాన్ కోసమే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక కోల్కతా, కేరళ, ఢిల్లీ, మనాలి, వారణాసి, నాగాలాండ్, ముంబై, అహ్మదాబాద్, పూరి, లదాఖ్, అమర్నాథ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా యూట్యూబర్ ముసుగులో వీడియోలు చేసింది జ్యోతి. అయితే పనిలో పనిగా చైనాకు వెళ్లి రావడం కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. ఇక పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ స్పాట్లే కాదు, రైళ్లలో రష్ ని కూడా క్యాప్చర్ చేశాయి ఆమె వీడియో కళ్ళు. అయితే ఇవన్నీ దేనికి? వీటి ద్వారా భారత్ లో ఎక్కడెక్కడ ఉగ్రదాడులు చేయొచ్చు అని పాక్ కి సంకేతాలు, సందేశాలు ఇచ్చినట్లయినా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక ఉగ్రవాదులకు ఎవరైనా సహకరించి ఉంటే వారు భారతీయులే కాదు. ఈ మాట అన్నది ఎవరో కాదు, గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మేడమే. దేశద్రోహం గురించి విన్నారుగా, మేడం గారి చిలక పలుకులు. భారత్ పాలిట ఇలాంటి విలన్లు ఇంకా చాలా మందే ఉన్నారు. జ్యోతి బాటలో మరో 12 మంది యూట్యూబర్ల ముసుగులో దేశ రహస్యాలను పాక్ కి చేరవేస్తున్నారు. జ్యోతి తీగలాగితే దేశద్రోహులుగా మారిన ఆమె టీం మెంబర్స్ కూడా బయటకు వస్తున్నారు. ఆమె టెర్రర్ ట్యూబ్ లో ఒడిశాకు చెందిన యూట్యూబర్ రాహుల్ సాహు, దేవేంద్ర సింగ్ దిల్లాన్ లాంటి 12 మంది దేశద్రోహులు ఉన్నట్టు తెలిసింది. ఎన్ఐఏ ఇంట్రాగేషన్ లో ఇంకెన్ని పేర్లు వస్తాయో చూడాలి.